హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను 10,000 రూపీస్ తోని ఇంట్రాడేలో అయితే ట్రేడింగ్ చేసినుండే. అంటే ఇండివిజువల్ స్టాక్స్ అయితే ఉంటాయి కదా, ఈక్విటీ ట్రేడింగ్. సో అందులో అయితే చేసినుండే. సో చాలా మంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు, బ్రో ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేసి చూపి బ్రో అని. సో అందుకోసం అయితే ఈ రోజు చేసినుండే గైస్. ఓకేనా, 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నా. 2 ట్రేడ్స్ లో కూడా ప్రాఫిట్ అయింది. సో ఎంత ప్రాఫిట్ అయింది, నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే చూడనీకైతే కనిపిస్తుంది బ్రో. సో వీడియో అనేది డెఫినెట్లీ అయితే చూడండి, సరేనా? ఎందుకంటే ఇప్పటి నుంచి మనం ఇంట్రాడే సిరీస్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బ్రో దీంట్లో మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా సేఫ్ గా ఉంటది అండ్ చాలా బెస్ట్ గా కూడా ఉంది. దీంట్లో మనకి ఎలాంటి టైం డికే కూడా ఉండదు అన్నట్టు. అదే మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఏంటంటే చాలా ట్రాపింగ్ కూడా నడుస్తుంది అన్నట్టు. అండ్ మన ఛానల్ పైన చాలా బిగినర్స్ కూడా ఉన్నారు కదా. సో బిగినర్స్ కోసం అయితే ఈక్విటీ ట్రేడింగ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ గైస్. ఓకేనా, అంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా బెస్ట్. సో కాబట్టి వీడియోని డెఫినెట్లీ గా కంప్లీట్ గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఎట్లా ప్రాఫిట్స్ తీసుకోవాలి, ఎట్లా ఎనాలైసిస్ చేయాలనేది, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడ హోమీ ఫస్ట్ ఈ స్టాక్ లో అయితే నేను ఇప్పుడు షార్ట్ సేల్ అనేది చేయబోతున్నా. ఎందుకంటే నాకు అనిపిస్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫాలింగ్ సైడ్ వస్తుంది అని నా ఎనాలిసిస్ అనేది చెప్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే షార్ట్ సేల్ అనేది చేస్తున్నా అన్నట్టు గైస్. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోండి పైన ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇంట్రాడే పైన క్లిక్ చేసుకున్నా. సో ఇంట్రాడే పైన తీసుకుంటే ఏంటంటే 5x మార్జిన్ అయితే దొరుకుతుంది అన్నట్టు దీంట్లో మనము, సరేనా? సో బట్ ఏంటంటే మనం ఇంట్రాడేలో తీసుకుంటే ఈ రోజు కొంటే ఈ రోజే సేల్ చేసేయాలి. అదే డెలివరీలో తీసుకుంటే ఈ రోజు ఉన్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే సేల్ చేసుకోవచ్చు అన్నట్టు, సరేనా? అంటే లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు డెలివరీ నుండి అయితే తీసుకోవచ్చు. బట్ జస్ట్ నేను ట్రేడింగ్ చేస్తున్నా, చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తా. కాబట్టి ఇంట్రాడే పైన క్లిక్ చేసుకున్నా. ఈ స్టాక్ అనేది ఎంత నడుస్తుంది బ్రో? 988.60 కి అయితే నడుస్తుంది అన్నట్టు, సరేనా? సో ఇక్కడ చూసుకుంటే బ్రో జస్ట్ 50 షేర్స్ తీసుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర 10,000 ఉంది కాబట్టి. ఓకేనా, 50 షేర్స్ తీసుకోవడానికి ఎంత తగులుతుంది బ్రో? 9,886 రూపీస్ అనేవి తగులుతున్నాయి అన్నట్టు. అండ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా బ్రో, సరేనా? సో సింపుల్ ఏం చేస్తా అంటే ఇక్కడ ప్లేస్ సేల్ ఆర్డర్ పైన క్లిక్ చేసేస్తా బ్రో ఇక్కడ నుంచి. సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏంటంటే పొజిషన్ లకి అయితే వచ్చేసిన చూడండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే బ్రో మనకి ఎంత ప్రాఫిట్ అయినా ఎంత లాస్ అయింది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అయితే చూడండి కనిపిస్తుంది బ్రో, సరేనా? సో ఇక్కడ మనం షార్ట్ సేల్ చేసినాం కాబట్టి బ్రో మనం ఎంత ఫస్ట్ సేల్ చేసినాం బ్రో? 990.60 కి అయితే సేల్ చేసినాం అన్నట్టు ముందే. అంటే షార్ట్ సేల్ అంటే ముందు మనం సేల్ చేస్తాం బ్రో, మన దగ్గర ఎలాంటి షేర్స్ అనేవి ఉండయి. బట్ మనం ఏం చేస్తా అంటే మన బ్రోకర్ అయితే ఉంటాడు కదా, ఇప్పుడు ఏంజిల్ వన్ లో అయితే చేస్తున్నా కదా నేను, ఈ ఏంజిల్ వన్ బ్రోకర్ నుండి నేను తీసుకుంటా అన్నట్టు, సరేనా? షార్ట్ సేల్ చేస్తే ఏంటంటే మన ఏంజిల్ వన్ బ్రోకర్ ఏం చేస్తాడు, మనకు అప్పుకి ఇస్తాడు అన్నట్టు గైస్. ఓకేనా, ఇక్కడ నాకు ఒక 50 షేర్స్ అయితే ఇచ్చినాడు అన్నట్టు. నేను 990 రూపీస్ కి అయితే పర్చేజ్ చేసిన అన్నట్టు గైస్. సో ఇక్కడ నేను 990 కి అయితే ఫస్ట్ సేల్ చేసేసిన. ఏంజిల్ వన్ నుండి బ్రోకర్ నుండి తీసుకొని ఫస్ట్ సేల్ చేసేసిన, వేరేకి అయితే ఈ ప్రైస్ కి సేల్ చేసిన అన్నట్టు. నాకు ఇప్పుడు ఎప్పుడైతే ప్రైస్ తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది కదా, అంటే 990 కన్నా పడిపోతుంది కదా మార్కెట్ అనేది, 980కి వస్తుంది కదా, అప్పుడు నేను కొని మన ఏంజిల్ వన్ బ్రోకర్ కి అయితే ఇస్తా. ఓకేనా, అంటే వాడికి నేను అప్పు ఉండే కదా ఇచ్చేస్తా. మధ్యలో ఏదైతే కమిషన్ ఉంది కమిషన్ మనకు వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనకు షార్ట్ సేల్ అనేది అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, చాలా మందికి డౌట్ ఉండే ఫాలింగ్ అయితే ఎట్లా ప్రాఫిట్ అవుతుంది బ్రో అని. చాలా బిగినర్స్ కదా గైస్ మన దాంట్లో, సో వాళ్ళకి చాలా డౌట్స్ ఉండే అన్నట్టు. అందుకోసమే కొంచెం ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అర్థమైంది కదా బ్రో మీకు? షార్ట్ సేల్ అంటే ఇట్లుంటది అన్నట్టు, సరేనా? సో ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ అవుతుంది ఎంత లాస్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అయితే చూడనీకైతే కనిపిస్తుంది బ్రో. సో ఇక్కడ చూసుకోండి బ్రో, ఇప్పుడైతే మనము 990.60 కి అయితే తీసుకున్నాం కదా, బట్ మార్కెట్ చూసుకోండి 991. ఇప్పుడు చూసుకోండి 89 వరకు వచ్చేసింది. 89.70 అట్లా నడుస్తుంది. కాబట్టి సింపుల్ గా ఒక 45 ప్రాఫిట్ అయింది చూడండి. మళ్ళీ అంటే ప్రాఫిట్ లాస్ అవుతుంటది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది బ్రో, ఎంత ప్రాఫిట్ అవుతుంది ఎంత లాస్ అవుతుంది అనేది మీరు చూస్తుండండి. సో ఇక్కడ 990.60 కి తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ప్రైస్ అనేది ప్రెసెంట్ ఈ ప్రైస్ అనేది 990 నుండి తగ్గింది అనుకోండి, లైక్ 980కి వస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. సింపుల్ గా చెప్పుకుంటే చూడండి 988.70 నడుస్తుంది కాబట్టి సో దగ్గర నాకు ఎంత 95 రూపీస్ అట్లా ప్రాఫిట్ అయితే చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో గైస్ మీరు కూడా ఒక బిగినర్ అయితే డెఫినెట్లీగా మన ఇండివిజువల్ స్టాక్స్ లో అయితే చేయండి బ్రదర్స్. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే బ్రో మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చాలా అంటే చాలా వోలిటిలిటీ ఉంటది అన్నట్టు. అండ్ చాలా ట్రాపింగ్ కూడా నడుస్తుంది బ్రో దాంట్లో. సో చాలా మంది ట్రేడర్స్ లాసే అవుతారు అన్నట్టు దాంట్లో. ఓకేనా, ఎందుకంటే మీకు ఫస్ట్ దీంట్లో చేసిన తర్వాత మీకు కొంచెం మంచిగా గ్రిప్ వచ్చిన తర్వాత ట్రేడింగ్ లో దాంట్లోకి వెళ్ళొచ్చు మీరు. బట్ నేను ఒకటే సజెస్ట్ చేస్తే దాంట్లోకి వెళ్ళుడు బదులు దీంట్లోనే చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే దీంట్లో మనకి ఎలాంటి టైం డికే అనేది ఉండదు అన్నట్టు. ఓకేనా, అదే మనం దాంట్లో చూసుకుంటే చాలా టైం డికే కూడా ఉంటది. సో మనం ఎంతసేపు వెయిట్ చేస్తే అంత మనకు ప్రాఫిట్ ఇంకా తగ్గుతూ ఉంటది అన్నట్టు. దీంట్లో అట్లా అయితే ఉండదు బ్రో, ఎలాంటి టైం డికే అనేది ఉండదు అన్నట్టు. సేమ్ మనకు క్రిప్టో మార్కెట్ ఎట్లా, క్రిప్టో పైన కూడా వీడియోస్ చేస్తున్నాం చూడండి, అది కూడా చాలా మంచిగా ఉంది అన్నట్టు, సరేనా? అండ్ మీకు ఏంజిల్ వన్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా బ్రో, మస్ట్ గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో చూసుకోండి
చూసుకోండి చిన్న ప్రాఫిట్ అట్లా నడుస్తుంది. సో దీంట్లో ఏంటంటే బ్రో కొంచెం మనకు టైం తగులుతుంది, బట్ ప్రాఫిట్స్ వస్తాయి. లాస్ అయినా సరే కొంచెం స్లోగా అయితే లాస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఓకే. సో కొంచెం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేసేస్తే, ఎందుకంటే మనకి ఎక్కువ బోరింగ్ అనిపించకుండా మీరు చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, మార్కెట్ అనేది 982 కి అయితే వచ్చింది అన్నట్టు. సో అందుకోసం నాకు 375 రూపీస్ అట్లా ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. అంటే 300 పైన ప్రాఫిట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది అన్నట్టు. చూడండి 400 దాకా అయితే వచ్చేసింది ఇప్పుడైతే ప్రాఫిట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటాను నేను. చూడండి. సో చూడండి బ్రో, ఇక్కడైతే చార్ట్స్ ని ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ నా ఇండికేటర్ కూడా ఫాలింగ్ సైడ్ ఇచ్చి ఉండే కాబట్టి నేను అందుకోసమే తీసుకున్నట్టు ఈ ట్రేడ్ అయితే 15 మినిట్ టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా బ్రో. ఓకేనా? సో చూసుకోండి ఇక్కడైతే నేను సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఇండికేటర్ పైన మీకు వీడియో తీసుకొస్తా త్వరలో, సరేనా? సో దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో అన్ని నేను సెట్టింగ్స్ అన్ని చెక్ చేసి ఒక మంచి సెట్టింగ్ అయితే పెట్టిన అన్నట్టు. సో ఈ సెట్టింగ్ తో మంచి అయితే ప్రాఫిట్ అవుతుంది బ్రో. ఓకేనా? సో మనకి ఇప్పుడు చూసుకోండి మార్కెట్ ఎంత ఫాలింగ్ వస్తుంటే అంత ప్రాఫిట్ అవుతుంది. సో ఇప్పటి వరకు 400 దాకా ప్రాఫిట్ పోయింది కదా. చూడండి కొంచెం మళ్ళీ తగ్గిపోయింది, 380 అట్లా నడుస్తుంది అన్నట్టు. సో చూసుకోవచ్చు 300 ప్లస్ ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది ఇక్కడైతే. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంటది కదా బ్రో, బయ్యర్స్ సేలర్స్ వస్తూ ఉంటారు అన్నట్టు, పోతుంటారు అన్నట్టు. సరేనా? సో చూస్తుండండి ఇక్కడ నుంచి ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అయితే ఉంటది. సరేనా? చూస్తుండండి మీరైతే. మళ్ళీ పొజిషన్ లకి అయితే వచ్చేసిన ఇక్కడ నేను. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇది కొంచెం ఇంపార్టెంట్ జోన్ లాగా అయితే అనిపిస్తుంది అన్నట్టు. సో అందుకోసమే ఇక్కడ నుంచి నేను ఇంకా ట్రేడ్ అయితే బయటికి అయితే ఎగ్జిట్ అనేది అయిపోతా. సో ఓకే గైస్ 500 ప్లస్ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది ఈ ట్రేడ్ లో. సో ఇంకొక ట్రేడ్ అనేది తీసుకుందాం మనం, చూస్తుండండి. సరేనా? సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయితే వేస్ట్ మన ప్రాఫిట్ కూడా అవుతుంది కదా. సో అందుకోసం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అవుతా. చూడండి నేను ఎగ్జిట్ అవ్వడానికి సింపుల్ గా ఏం చేస్తా అంటే ఇక్కడ నుండి మళ్ళీ పొజిషన్స్ లాగా అయితే వచ్చేస్తా. పైన చూసుకోండి ఎగ్జిట్ ఆల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా బ్రో, 400 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుందా, కొంచెం తగ్గిపోయింది చూడండి ప్రాఫిట్ కూడా. సో ఇంకా తగ్గక ముందే నేను ఎగ్జిట్ అయిపోతా. చూడండి ఎగ్జిట్ ఆల్ అని పైన ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూడండి బ్రో ఇక్కడైతే ఎగ్జిక్యూటెడ్ అనేది అయిపోయింది, అంటే నేను ఎగ్జిట్ అనేది అయిపోయినా. బట్ గైస్ చూడండి నేను ఎగ్జిట్ అయ్యే లోపే బ్రో నా ప్రాఫిట్ అనేది ఇంకా కొంచెం తగ్గిపోయింది. 500 ప్లస్ ప్రాఫిట్ కనిపించిందండి మంచిగా. సో చూసుకోండి ఈ ట్రేడ్ లో 326 రూపీస్ అనేది చిన్నగా అయితే ప్రాఫిట్ అయింది అన్నట్టు. సరేనా? ఎంతకు సేల్ చేసినాం బ్రో ఇక్కడ మనము, అంటే బై 990 కి సేల్ చేసినాం ఫస్ట్, మళ్ళీ ఎప్పుడు కొన్నాం అన్నట్టు 984 కి అయితే కొన్నాం. అంటే మధ్యలో 6 రూపీస్ మనం ప్రాఫిట్ అనేది తీసుకొని వేరొనికి అయితే అమ్మేసినాం అన్నట్టు. సరేనా? సో ఇక్కడ 6 రూపీస్ ప్రాఫిట్ పర్ షేర్ కి కాబట్టి 50 షేర్స్ కాబట్టి ఓవరాల్ చూసుకుంటే 326 రూపీస్ అనేది ఈ ట్రేడ్ లో అయితే ప్రాఫిట్ అయింది బ్రో. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో చిన్న ప్రాఫిట్ అయింది కదా. సో మనం ఏం చేద్దామంటే ఇంకొక ట్రేడ్ అనేది తీసుకుంటా, ఏదైనా వేరే స్టాక్స్ చూసుకొని. సరేనా? మీరు చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, M&M ఈ స్టాక్ అయితే తీసుకుంటున్నా అన్నట్టు. సో చూసుకోవచ్చు మార్కెట్ అనేది ఓవరాల్ గా ఇప్పుడైతే చూసుకుంటే ప్రెసెంట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే బ్రో ఎగ్జాక్ట్లీ పాయింట్ దగ్గరనే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అనేది అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా? ఇక్కడనే డిసిషన్ తీసుకుంటుంది అన్నట్టు. సో ఎగ్జాక్ట్లీ దీనికి ఒక సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ ఆడికే వస్తుంది అన్నట్టు. సో చూసుకోవచ్చు ఇప్పుడైతే కింది వరకు వచ్చింది కదా. సో కొంచెం నేను వెయిట్ చేస్తా, అంటే ఒక మంచి ప్రైస్ దొరకంగానే నేను ఇక్కడ షార్ట్ సెల్ సైడ్ అయితే ఒకటి ఎంట్రీ అనేది తీసుకుంటా. మీరు చూస్తుండండి. సో చూసుకోండి బ్రో ఇక్కడైతే మార్కెట్ కొంచెం పైకి వచ్చేసింది, అంటే కొంచెం మనకు మంచి ప్రైస్ దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి షార్ట్ సేల్ అయితే చేద్దాం. మళ్ళీ ఇక్కడ సేల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో, మళ్ళీ సేల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేస్తా. అంటే మళ్ళీ మనము ముందు సేల్ చేసేస్తాం మన అప్పు తీసుకొని మన బ్రోకర్ నుండి, దాని తర్వాత కొంచెం పడంగానే పర్చేజ్ చేసి మనకి ఇచ్చేస్తాం అన్నట్టు. చూసుకోండి ఇక్కడ ఎంత ఈ స్టాక్ అనేది 2636 అయితే నడుస్తుంది కాబట్టి ఇంట్రాడే లో అయితే తీసుకుంటున్నా, 5x మార్జిన్ దొరుకుతుంది. అండ్ NSE క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ చూసుకుంటే బ్రో జస్ట్ నేను ఎంత అంటే ఒక ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ 18 షేర్స్ అయితే తీసుకుంటున్నా. 18 షేర్స్ కి 9489 రూపీస్ అయితే తగులుతున్నాయి అన్నట్టు. సరేనా? జస్ట్ 18 షేర్స్ తీసుకుంటున్నా అండ్ ఇక్కడ మార్కెట్ పైన అయితే తీసుకుంటా గైస్. ఓకేనా? సో చూసుకోండి ఇక్కడ నుంచి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడైతే నేను షార్ట్ సెల్ అనేది ఒక షార్ట్ సెల్ సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసుకున్నాను అన్నట్టు. ఓకేనా? ఇక్కడ కూడా ఇప్పుడు మార్కెట్ మనకి ఎంత కిందికి పడితే అంత ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. దీంట్లో జస్ట్ 18 షేర్స్ తీసుకున్నాం కదా బ్రో. సో దీంట్లో అంత ప్రాఫిట్ కూడా అవ్వకపోవచ్చు మనం. సరే వెయిట్ చేద్దాం. సో చూసుకొని మళ్ళీ పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన. చూడండి బ్రో ఇక్కడ దీనికి ఎంతకు సేల్ చేసినాం బ్రో, ఫస్ట్ మనము 2637 కి అయితే సేల్ చేసినాం. ప్రెసెంట్ చూడండి 2633 కి అయితే వచ్చేసింది. 33
అట్లా నడుస్తుంది కాబట్టి చిన్న ప్రాఫిట్ కనిపిస్తుంది. 31, 32 అట్లాగైతే వచ్చేసింది అన్నట్టు. అంటే మనకి ఎంత ప్రైస్ పడ్డది అనుకోండి బ్రో అంత ప్రాఫిట్ అవుతుంది. చెప్తున్నా కదా ఎట్లా ప్రాఫిట్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు చూడండి బ్రో, ఫస్ట్ మనం సేల్ చేస్తాం. ఫస్ట్ మనం బై చేయము, ముందు వేరేకి సేల్ చేసేస్తాం. సేల్ చేయాలంటే మన దగ్గర ఫస్ట్ స్టాక్స్ అయితే ఉండాలి కదా, షేర్స్ అయితే ఉండాలి కదా. షేర్స్ లేని ఎట్లా సేల్ చేస్తావు బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్ గైస్, మనం ఏం చేస్తామంటే షార్ట్ సేల్ అంటే మనం ఫస్ట్ మన బ్రోకర్ నుండి అయితే అప్పు తీసుకుంటాం అన్నట్టు గైస్. ఓకేనా, ఇప్పుడు 18 షేర్స్ అయితే నేను అప్పు తీసుకున్నా సరేనా. అంటే ఎగ్జాంపుల్ ఎంతకి నేను ఎంతకు అప్పు తీసుకున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ 100 రూపీస్ కి అప్పు అయితే తీసుకున్నా అన్నట్టు గైస్. ఓకేనా, 100 రూపీస్ కి అప్పు తీసుకుని ఏం చేస్తా అంటే వేరేకి అమ్మేస్తా అన్నట్టు. 100 రూపీస్ కి వేరేకి అమ్మేస్తా సరేనా. సో నేను ఇప్పుడు వీనికి అప్పు తీరాలి కదా, నేను వానికి ఇవ్వాలి కదా నా బ్రోకర్ కి. నేను ఎప్పుడు ఇస్తా అంటే మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో, అంటే 100 నుండి మార్కెట్ 90కి వచ్చింది అనుకోండి, అప్పుడు నేను 90కి పర్చేజ్ చేస్తా. పర్చేజ్ చేసి వానికి అమ్మేస్తా అన్నట్టు. ఓకేనా, అంటే మన దగ్గర 18 షేర్స్ అయితే అప్పు తీసుకున్నా వానికి 18 షేర్స్ అనేవి ఇచ్చేస్తా. నాకు మధ్యలో ప్రాఫిట్ ఎంత అవుతుంది పర్ షేర్ కి 18 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ 18 ఇంటూ మనం ఎంతకి మధ్యలో ఎంత కమిషన్ తీసుకుంటే అంత అన్నట్టు. అర్థమైంది గైస్. ఈ విధంగా అయితే మనము షార్ట్ సేల్ అనేది చేస్తాం అన్నట్టు. ఈ విధంగా మనకు మార్కెట్ ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో చూసుకోండి ఇక్కడైతే నేను మళ్ళీ ఇక్కడ చూసుకుంటే చార్ట్స్ లో చూసుకుంటే బ్రో చూసుకోండి, నేను ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ దగ్గర అయితే తీసుకుని ఉండే. ఓకేనా, మళ్ళీ పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన అన్నట్టు. ఇక్కడైతే చూసుకోండి చిన్నగా అయితే ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది గైస్. ఓకేనా, సో చూసుకోవచ్చు ఇక్కడైతే 2631 అట్లా నడుస్తుంది కాబట్టి చిన్న ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇది ఎంత పడితే అంత ప్రాఫిట్ వస్తుంది బ్రో, మీరు చూస్తుండండి సరేనా. ఇక్కడైతే కొంచెం వీడియోని ఇక్కడ కూడా మనం ఫాస్ట్ చేసేద్దాం. సో గైస్ ఇక్కడైతే నేను చార్ట్స్ లో చూసుకోండి బ్రో, కింద నేను ఒక జోన్ అయితే మార్క్ చేసిన కదా, దాన్ని కూడా బ్రేక్ డౌన్ అనేది ఇచ్చింది అన్నట్టు. దానికి బ్రేక్ డౌన్ ఇచ్చి ఇంకా మంచిగా అయితే ఫాలింగ్ సైడ్ వస్తుంది. అందుకోసం చూడండి ఈ ట్రేడ్ నాకు 300 ప్లస్ ఎంత గైస్ 390 దగ్గర 400 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా అంటే బ్రో ఎగ్జిట్ అయిపోతా, ఎందుకంటే మళ్ళీ ఇది ఎప్పుడు రివర్స్ అయిపోతుందో చెప్పలేమన్నట్టు సరేనా. పొజిషన్స్ లకు అయితే వచ్చేస్తా. 400 ప్లస్ ప్రాఫిట్ కనిపిస్తుంది ఈ ట్రేడ్ లో. సో చిన్ననే ఉంది ప్రాఫిట్ కూడా, ఓకే పర్లేదు. జస్ట్ 18 షేర్స్ తీసుకున్నాం కదా బ్రో, అందుకోసమే చిన్న ప్రాఫిట్ కనిపిస్తుంది. ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసుకొని చూడండి, ఎగ్జిట్ అనేది అయిపోయిన బ్రో. ఇక్కడైతే చూసుకోండి ఎగ్జిక్యూటెడ్ అనేది ఇక్కడ కూడా అయిపోయింది అన్నట్టు సరేనా. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్రో 2 ట్రేడ్స్ కలిపేసి 741 రూపీస్ అనేది ఇక్కడైతే నాకు ప్రాఫిట్ అయితే చూడనికైతే కనిపించింది బ్రదర్ సరేనా. అండ్ గైస్ ఇప్పుడు సెకండ్ ట్రేడ్ తీసుకున్నాం కదా 2600 ఎంతకు ఫస్ట్ సేల్ చేసినాం బ్రో 2637 కి అయితే సేల్ చేసినాం అన్నట్టు ముందు అప్పు తీసుకొని. దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు పర్చేజ్ చేసినాం 2614 రూపీస్ కి అయితే పర్చేజ్ చేసినాం అన్నట్టు. సో దీంట్లో చూసుకుంటే బ్రో దగ్గర బ్రో మనం ఎంత క్యాప్చర్ చేసినాం, ఇవి 6, 10, 16, 7 అంటే దగ్గర ఒక 23 పాయింట్స్ 20 to 23 పాయింట్స్ అనేవి ఇక్కడైతే మనం తీసుకున్నాం అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే మనం షార్ట్ సేల్ అనేది చేయొచ్చు. 2 ట్రేడ్స్ కలిపేసి 741 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే అయింది గైస్. ఓకేనా, సో ఇక్కడ మనకు సెకండ్ M&M దీంట్లో అయితే తీసుకున్నాం కదా, దీంట్లో చిన్న క్వాంటిటీ తీసుకుని ఉండే. సో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది అనుకోండి బ్రో, చాలా మంచి ప్రాఫిట్స్ అయితే చేయొచ్చు ఇక్కడ మనం ఇంట్రాడే లో ఇండివిజువల్ స్టాక్స్ లో. ఓకేనా, సో మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక 5 to 10,000 తోని స్టార్ట్ చేయండి, లేదంటే జస్ట్ ఒక 5,000 రూపీస్ తోని స్టార్ట్ చేయండి బ్రో. ఫస్ట్ మంచిగా నేర్చుకోండి, మీరు నేర్చుకున్న తర్వాతనే కొంచెం ఎక్కువ అమౌంట్ తోని పెట్టి చెయ్యండి. ఓకేనా, సో మనకి ఇది చాలా మంచి ఒక బిజినెస్ అన్నట్టు, సైడ్ బిజినెస్ లాగా అయితే చేయొచ్చు అన్నట్టు గైస్. ఓకేనా, అండ్ ఇంకోటి చెప్తా చూడండి, మీరు ట్రేడింగ్ కూడా చేయాలనుకుంటే బ్రో, నేర్చుకోవాలనుకుంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఏమన్నా జాబ్ ఏమన్నా చేస్తూ పాటు ఇది కొంచెం ఒక ఫస్ట్ ఏంటంటే పార్ట్ టైం లాగా అయితే చేయండి అన్నట్టు. ఓకేనా, మీరు ఫుల్ టైం దీంట్లోనే దిగుతా అంటే కాదు, ఫస్ట్ మంచిగా నేర్చుకున్న తర్వాతనే చేయాలన్నట్టు సరేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మనం ఇంట్రాడే ఇది కూడా సిరీస్ స్టార్ట్ చేద్దాం సరేనా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా అయితే లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Angel One అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా. సో డౌన్లోడ్ చేసుకోండి, అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి సరేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.